నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ట్రంప్ గారు అనుకున్నట్టే అనౌన్స్మెంట్ ఇచ్చారు. దేనికి సంబంధించి? ట్రేడ్ డీల్కి సంబంధించి. దాంట్లో బోన్లన్నీ మాయలున్నాయి, మర్మాలున్నాయి. ఆయన ఏదో 25 నుంచి 18% చేశాను, ఇంకేం లేదు, భారత్ తోటి మేము ట్రేడ్ డీల్ అద్భుతంగా కొనసాగుతుంది అనుకుంటూ ఇచ్చిన అనౌన్స్మెంట్కిను ఈరోజు వచ్చిన ప్రకటనకి చూస్తే హస్తి మశకాంతర భేదం ఉంది. సో ఇందులో మతలబ్ ఏంటి? ఏమన్నా మనల్ని బురిడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నాడా? మనమేమన్నా ట్రంప్ మాయలో పడిపోయామా? దీని మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి ఉన్నారు మనతో పాటు జాయిన్ అయ్యారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచెట్ల గారు. సురేష్ గారు, కొత్త మోడిఫైయింగ్ డ్యూటీస్ టు అడ్రస్ థ్రెట్స్ టు ది యునైటెడ్ స్టేట్స్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ది రష్యన్ ఫెడరేషన్ అనుకుంటూ కూడా దీంతో పాటు మనవి కూడా ఉన్నాయి. ఇది రెండు పార్ట్స్లో ఉన్నాయి వాసుదేవన్ గారు. ఒకటి, ట్రేడ్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ అనౌన్స్ చేశారు యుఎస్. మీరు చదువుతున్న ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చదువుతున్నారు. నా ట్రంప్ ఏం చేయలేరు. యాక్చువల్లీ యుఎస్ కాంగ్రెస్ వాళ్ళ పార్లమెంట్ ఒక చట్టం పాస్ చేశారు. ఎవరైనా రష్యాతో డీల్ చేస్తే మేము వాళ్ళ మీద శాంక్షన్స్ పెట్టేస్తాం. టారిఫ్లు కూడా కాదు, శాంక్షన్స్. అంటే మీరు ఏం కొనలేరు. నేను 50% 100% పెట్టి కొంటాను, అది కూడా లేదు. మీరు కొనలేరు రేపు. అది మిసైల్స్ ఉండొచ్చు, అమెరికా నుంచి ఉన్న కొన్ని క్రూషియల్ ఎయిర్క్రాఫ్ట్ ఉండొచ్చు, హెలికాప్టర్స్ ఉండొచ్చు, ఏం కొనలేరు మీరు. ఇది ప్రాబ్లం అవుతుంది. సో ట్రంప్ ఏం చేశారంటే, ట్రంప్కి కొంచెం అథారిటీ ఉంది దాన్ని ఓవర్ రైడ్ చేయడానికి. కాంగ్రెస్ని ప్రెసిడెంట్ ఓవర్ రైడ్ చేయొచ్చు. యుఎస్ ప్రెసిడెంట్కి కొన్ని పవర్స్ ఉన్నాయి. అది ఓవర్ రైడ్ చేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇష్యూ చేశారు. భారతదేశం, నేను అనుకుంటున్నాను, ఆయిల్ కొనరు, వీ విల్ ట్రాక్ దమ్. మనందరూ తెలిసిందే ఈ ఆయిల్ ఎందుకు కొన్నాం మనం రష్యా దగ్గర నుంచి అని. యుక్రెయిన్ రష్యా వార్ మొదలైనప్పుడు రష్యాని ఇంటర్నేషనల్ సిస్టమ్ నుంచి తీసేశారు. ఒకటి, ఆయిల్ అమ్మలేరు, ఆయిల్ ఎంబార్గో పెట్టారు. రెండవది, వాళ్ళని ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది, స్విఫ్ట్ అని చెప్పి. మనం ఏమైనా కొనుగోలు చేస్తే మనం దాంట్లో పేమెంట్ చేస్తున్నాడు, మన ఆర్టీజీఎస్ లాగా, ఎన్ఈఎఫ్టీ లాగా క్లియరింగ్ చేస్తుంది, బ్యాంక్ టు బ్యాంక్, కస్టమర్ టు కస్టమర్, ఇంటర్నేషనల్ లెవెల్లో బిలియన్స్ ఉంటుంది ట్రేడ్. ప్రతి దేశం దాంట్లో ఉన్నారు, మనం కూడా ఉన్నాం. అది చేయలేం. ప్రాబ్లం అయిపోయింది. రష్యాకి పేమెంట్ రావట్లేదు. మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటే పేమెంట్ ఎట్లా ఇస్తాం? రష్యా ఏమన్నారు, మనకి మీరు రూబుల్స్లో పేమెంట్ చేయండి, వాళ్ళ కరెన్సీలో. రూబుల్ మీకు అక్కడెక్కడ దొరకదు కదా, మనం కూడా ఇంటర్నేషనల్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవాలి. కొనుక్కున్నప్పుడు మనకి ఎక్స్చేంజ్ రేట్లో కొంచెం లాస్ వస్తుంది మనకి. అది కూడా చిన్న $1000, $2000, 2000 రూబుల్స్ కాదు కదా, లక్షల్లో ఉంటుంది. సో మనకి నష్టం. యాక్చువల్లీ ఇట్స్ అ లాస్ ఫర్ అస్ టు ట్రేడ్ ఇన్ రూబుల్స్. కానీ డాలర్ లేదు, డాలర్ పేమెంట్ చేయలేము. ఇరాన్తో మనం ఏం చేస్తాం, వీ డిడ్ అ బార్టర్ డీల్. వాళ్ళకి బియ్యం కావాలన్నా బియ్యం ఇచ్చాం, మనం క్రూడ్ ఆయిల్ కొనుక్కున్నాం. వాళ్ళని కూడా బ్యాన్ చేసి పడేశారు యుఎస్. ఇప్పుడు వరల్డ్లో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ యుక్రెయిన్ వార్లో ఆయిల్ ప్రైస్ $100 వెళ్ళినప్పుడు మన దేశం దగ్గర ఏం చెప్పారంటే, మీరు పని చేయండి, రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కోండి, వాళ్ళు మీకు డిస్కౌంట్లు ఇస్తా అన్నారు, మీరు అది కొనేసుకొని రీఫైన్ చేసి లోకానికి ఎక్కడ కావాలంటే అమ్ముకోండి అని చెప్పారు. సో మనం తెచ్చుకున్నాం, అది రిలయన్స్ తెచ్చుకున్నారు, ఇండియన్ ఆయిల్ తెచ్చుకొని మన రిఫైనరీలో $40 తను తెచ్చుకొని ఇంకొక $10 యాడ్ చేసి రిఫైన్ చేసి యూరోప్కి అమ్మేసుకున్నాం, యూఎస్కి అమ్మాం, ఈవెన్ యుక్రెయిన్ కూడా అమ్మాం. డీజిల్ మిగతా దేశాలకి మనం పెట్రోల్ అండ్ డీజిల్ అమ్మాం, గ్యాసోలిన్ అంటారు వాళ్ళు. ఈ పరిస్థితుల్లో వాసుదేవన్ గారు సడన్గా ట్రంప్ రాగానే, లేదు ఇది చేయలేరు మీరు, నేను రష్యా యుక్రెయిన్ వార్ ఆపడానికి వెళ్తున్నాను, రష్యా దగ్గర నుంచి డబ్బులు వచ్చేది ఈ ఆయిల్ అమ్ముకొని వచ్చే డబ్బులతో వాళ్ళు యుద్ధం నడిపిస్తున్నారు, ఇది బంద్ చేస్తే అయిపోతున్నాను. మనం అన్నాం, మన దగ్గర మీరే చెప్పారు కదా, ఇప్పుడు ఆయన చెప్పాడు, ఇప్పుడు నేను విత్డ్రా చేస్తున్నాను, ఆయన పిచ్చోడు అని చెప్పి బైడెన్ తిట్టుకుంటాడు. ఆయన ఇప్పుడు ఓల్డ్ మ్యాన్, సెనైల్ ఓల్డ్ మ్యాన్ అని. సరే, మన రష్యా నుంచి బంద్ చేస్తే ఈ యుద్ధం ఆగుతుందా? ఆగదు. అక్కడ ఇంకో పెద్ద ప్లేయర్ ఉన్నాడు, కొంటున్నాడు. ఆల్మోస్ట్ 70% ఆయిల్, రష్యన్ ఆయిల్ కొనేది చైనా కొంటుంది. నేను చైనా మీద ఆంక్షలు విధిస్తానని చెప్పి నేను 240%, ఫస్ట్ 125, తర్వాత 125. చైనా అన్నారు, ఓకే మీరు పెట్టారు కదా, రేపటి నుంచి మీకు మ్యాగ్నెట్లు లేవు, రేర్ ఎర్త్స్ లేవు, మీ కార్ కావాల్సిన మిషనరీ పార్ట్స్ లేదు, ఎలక్ట్రానిక్ పార్ట్స్ ఏం పంపించాం, సోయాబీన్ కొనాం మీ దగ్గర నుంచి. ట్రంప్ ఇమ్మీడియట్గా దిగి వచ్చాడు. సారీ, ఎంత కావాలి చెప్పండి, మాకు డీసెంట్, సరే 38%, ఎక్కడ 250, ఎక్కడ 38 కొంటున్నారా? ఇప్పుడు కూడా కొంటున్నారు, మనకన్నా డబుల్ కొంటున్నారు వాళ్ళు, 6 times. సో వాట్ ఈస్ ద ప్రాబ్లం? ట్రంప్ ఏం చేయలేడు. సో మనం కొనుక్కుంటే యుద్ధం ఆగదు.
ఎందుకంటే చైనా డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళు ఎట్లా ట్రేడ్ చేసుకుంటున్నారు, యువాన్ పేమెంట్ చేస్తున్నారా, రూబుల్ పేమెంట్ చేస్తున్నారో మనకు తెలియదు, వాళ్ళు చేస్తున్నారు. పాసిబ్లీ ఆయుధాలు ఉండొచ్చు, చైనా ఆయిల్ తీసుకుని ఆయుధాలు ఇస్తున్నారు, దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. సో ఇది నడుస్తున్నప్పుడు మనకేమన్నారంటే ఇప్పుడు ట్రంప్, మీరు పని చేయండి, ఆయిల్ మీరు వెనిజువేలా దగ్గర నుంచి కొనుక్కోండి. బహుశా వాళ్ళ ఆయిల్ ప్రైస్ మనకి ఒక $5 ఎక్స్ట్రా, అంటే 40 ఉన్నప్పుడు $40 మనకి ఉండొచ్చు. కానీ వెనిజువేలాలో థర్డ్ రేట్ కదా సార్ క్రూడ్ ఆయిల్? కాదు, థర్డ్ రేట్ కాదు, వాళ్ళ ఆయిల్ విస్కాసిటీ అంటారు, అంటే థిక్నెస్ మన చవన్ప్రాష్ లాగా ఉంటుంది అట్లా. సో దాన్ని ప్రాసెస్ చేయడానికి కొన్ని రిఫైనరీస్ ఉన్నాయి లోకంలో, వాళ్ళే ప్రాసెస్ చేయవచ్చు. దాంట్లో ఒకటి జామ్నగర్ రిలయన్స్ వాళ్ళ రిఫైనరీ. నిన్న సాయంత్రం రిలయన్స్ వాళ్ళ ఒక పెద్ద క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ $2 మిలియన్ బ్యారెల్స్ లోడ్ చేసి తీసుకొస్తున్నారు వెనిజువేలా నుంచి. ఇది ఫస్ట్ వన్ ఆఫ్టర్ 1 year. దీనికన్నా ముందు కూడా తీసుకొస్తుండే, మనకు తెలియదు అంతా. ఇంటర్నేషనల్ లెవెల్ ఇదంతా మాట్లాడరు. రిలయన్స్ తెచ్చుకున్నారు, వాళ్ళు తెచ్చుకున్నారు, వీళ్ళు తెచ్చుకున్నారు, IOCL తెచ్చుకున్నారు, ONGC తెచ్చుకున్నారు, మెల్లగా నడుస్తుంది అంతా. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారు, చైనా అండ్ ఇండియా మీరు వెనిజువేలా నుంచి ఆయిల్ కొనుక్కోండి, మాకు ప్రాబ్లం లేదు, పేమెంట్ మాకు ఇవ్వండి. ఓహో, ఇప్పుడు వెనిజువేలాని వాళ్ళు పరిపాలిస్తున్నారు కదా, ఎందుకంటే వాళ్ళు కొట్టేస్తారు అని భయం ఈయనకు డబ్బులు. మాకు ఇవ్వాల్సిన అప్పులు ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి, దాని నుంచి మా అప్పులు తీసుకొచ్చుకుంటాం. సద్దాం హుసేన్ కూడా అదే చేశారు కదా. సద్దాం హుసేన్ కువైత్కి వెళ్ళి వాళ్ళ ఆయిల్ వెల్స్ అన్నీ డిస్ట్రాయ్ చేసిన తర్వాత వీళ్ళ మీద ఎంబార్గో పెట్టారు, ఇరాక్ మీద ఎంబార్గో పెట్టి ఏం చేశారు, వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న ఆయిల్ని ఆపుకున్నారు ఇంటర్నేషనల్ మార్కెట్లో, ఆపేసి వాళ్ళు అది అమ్మేసుకున్నారు, US అమ్మేసి కువైట్కి ఇచ్చేశారు. మీరు ఆయిల్ వెల్స్ అంతా రిపేర్ చేసుకోండి, ఈ డబ్బులు సద్దాం హుసేన్ డబ్బులు అని చెప్పేసి. ఇదే ఇక్కడ కూడా అదే నడుస్తుంది. సో మనకు ప్రాబ్లం లేదు. లోకంలో 2 పెద్ద కన్జ్యూమర్స్, ఆయిల్ కన్జ్యూమర్స్, ఒకటి ఇండియా, ఒకటి చైనా. మన పాపులేషన్ అంతే కదా, వాళ్ళకు కూడా కొంచెం తక్కువ ఉంది మనకన్నా, కానీ వీఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్. సో మన యూరోప్ కంపేర్ చేయండి, మిగతా దేశాలు కంపేర్ చేస్తే నథింగ్, వాళ్ళదంతా ఏం లేదు. సో మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఆల్రెడీ గయానాతో ఒక డీల్ చేసుకున్నాం మనం, ప్రధానమంత్రి మోదీ గారు ఇలా చూడండి. మెక్సికో నుంచి ఆయిల్ కొంటున్నాం, బ్రెజిల్ నుంచి ఆయిల్ కొంటున్నాం, ఇప్పుడు వెనిజువేలా నుంచి ఆయిల్ కొంటున్నాం, US నుంచి ఆయిల్ కొంటున్నాం. సో మనం ఏం చేస్తున్నాం అంటే, గల్ఫ్ ఎక్స్పోజర్ తగ్గించి వెస్టర్న్ హెమిస్ఫియర్ నుంచి ఆయిల్ కొంటున్నాం, లాటిన్ అమెరికన్ కంట్రీస్, లాటిన్ అండ్ అమెరికా, నార్త్ అమెరికా రెండిద్దరు కలిపి. సో అది చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ సౌదీ అరేబియాకి టెన్షన్ అయిపోయింది ఇప్పుడు, రే బాబు ఇది ఇట్లా చేస్తా అని చెప్పి మొన్న వచ్చి ఇంకొక ఒప్పందం మనతో చేసుకున్నారు వీళ్ళందరూ కలిసి, GCC కంట్రీస్. ఓకే, ఒక ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ 2004లో స్టార్ట్ అయిన నెగోసియేషన్, యూరోపియన్ యూనియన్ కన్నా ముందు స్టార్ట్ అయిన నెగోసియేషన్ 22-23 సంవత్సరాలు అయింది, ఎక్కడ వెళ్ళలేదు ముందుకు. సడన్గా ఇంట్రెస్ట్ వచ్చింది ఇప్పుడు వాళ్ళకి. సో దే ఆర్ గోయింగ్ టు లూజ్ దేర్ మార్కెట్ కదండి. సో GCC కంట్రీస్ 6 కంట్రీస్ US కావాలని గేమ్ ఆడుతున్నారు వాసుదేవన్ గారు. మనం అనుకుంటే ఆయన వెనిజువేలా ఆయిల్, వెనిజువేలా అనే సౌదీ అరేబియాని ప్రెషర్లో పెట్టడానికి చేస్తున్నాడు ఇది. సో వెనిజువేలా భుజం మించి తుపాకీ వెలుస్తున్నాడు. ఎందుకంటే వెనిజువేలా దగ్గర వరల్డ్లో అన్నిటికంటే ఎక్కువ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. 800 years వస్తాయి సార్ ఇప్పుడు. అది సౌదీ అరేబియా కన్నా ఎక్కువ ఉంది, కానీ వాళ్ళు తవ్వలేకపోతున్నారు, దాన్ని బయటికి తీసుకురాలేకపోతున్నారు. రిఫైనింగ్ పక్కన పెట్టి, రిఫైనింగ్ ఎవడం చేస్తాడు, డ్రిల్ చేసి బయటికి ఎక్స్ప్లోర్ చేయాలి కదా. ఎక్స్ప్లోర్ అయిపోయింది, ఆయిల్ ఉన్నాయి, దాన్ని బయటికి తీసుకురావడం మెషినరీ లేదు వాళ్ళ దగ్గర, ఉన్నదంతా పాత మిషనరీ, అదంతా పోయింది మొత్తం. సో దానికోసం ట్రంప్ ఇప్పుడు అంటున్నారు, చైనా అండ్ ఇండియా ఆయిల్ కొనడం ఒక్కడే కాదు, పెట్టుబడి పెట్టండి, మీరే తీసుకెళ్ళిపోండి. ఆల్రెడీ మనకు ఒక కంపెనీ ఉంది అక్కడ, ONGC విదేశీ ఉంది కదా, విదేశ్లో $5,000 అంతే, 5,000 barrels, నథింగ్ దట్ ఇస్. మనం మినిమం ఒక రోజు 1 million barrels బయటికి తీయాలి ఆయిల్ మనం. సో దానికి పెట్టుబడి పెట్టాలంటే మోదీ గవర్నమెంట్ డిసైడ్ చేయాలి, ఒక 50 బిలియన్ 100 బిలియన్ పెడతాం, లేకుంటే 75 బిలియన్ పెడతాం, దానికి US గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వాలి, రేపు అక్కడ ఏమైనా అయితే ఈ డబ్బులు మాకు రిటర్న్ వచ్చేస్తుంది. బహుశా అది జరగవచ్చు, అది సపరేట్ అగ్రిమెంట్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ జరిగింది ఏంటంటే వాసుదేవన్ గారు, ఇది ఎందుకు జరిగింది, హూ బ్లింక్డ్, వీళ్ళిద్దరు ఇట్లా చూసుకుంటే కూర్చున్నారు, ఎవరు బ్లింక్ చేశారు, ఎవరు కన్ను మూసారు, అది ట్రంప్. దానికి కారణాలు 2-3 ఉన్నాయి. ఒకటి, ట్రంప్కి తెలిసిపోయింది చైనా అండ్ ఇండియా వీళ్ళు టారిఫ్ నుంచి మీరు ఎంత పెట్టినా కానీ వీళ్ళు అసలు రియాక్ట్ కావట్లేదు, ఏం చూపించి బెదిరించినా కానీ బెదిరించడం మనం పనికి రావట్లేదు, ఇష్టం ఏం చేసుకుంటే చేసుకోవాలి ఇద్దరు. సో మనం ఏం చేయాలి, దాని నడిమిట్లో EU వచ్చేసారు. EU, కెనడా, బ్రిటన్, వీళ్ళు ముగ్గురు, EU అంటే ముగ్గురు కాదు, ఇద్దరు 27 కంట్రీస్. సో మీరు 30 రాజ్యాలు అనుకోవచ్చు. 30 రాజ్యాలు ఒక వైపు నుంచి, US వైపు నుంచి వెళ్ళిపోతున్నారు, చైనాతో మాట్లాడుతున్నారు, అందరు ముగ్గురు చైనాతో మాట్లాడుతున్నారు. స్టామర్ వాజ్ ఇన్ చైనా, కార్నే చైనాకి వెళ్తున్నాడు, బ్రెజిలియన్ ప్రెసిడెంట్ ఇండియాకి వస్తున్నారు, కార్నే ఇండియాకి వస్తున్నారు.
జీసీసీ నిన్న మనతో ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ చేసుకున్నారు. మన లాస్ట్ 8 నెలల్లో 5 FTAలు సైన్ చేసాం మనం. సో యూఎస్కి తెలిసిపోయింది మేము ఐసోలేట్ అయిపోతున్నాం లోకంలో. ఈ ట్రంప్ అర్థమైపోయింది, టారిఫ్ పెట్టింది పనికి రాలేదు, టారిఫ్ కడుతుంది యూఎస్ కన్జ్యూమర్లు, అక్కడ కూడా ఏం నో డిఫరెన్స్ అట్ ఆల్. కానీ అట్ ద సేమ్ టైం యూఎస్ చాలా పెద్ద మార్కెట్. ఒకటేసారి మీకు $30 బిలియన్ మార్కెట్ మీకు దొరుకుతుంది. 30 ట్రిలియన్ మార్కెట్, $30 ట్రిలియన్ మార్కెట్ మీకు ఓపెన్ అప్ అయిపోతుంది. అన్నీ మీకు రాదు, మనం చిన్నదే, మనం ఎక్స్పోర్ట్ చేస్తుంది 80 బిలియన్ అంతే. వాళ్ళు మన వైపు పంపించేది 46 బిలియన్ అంతే లాస్ట్ ఇయర్. ట్రంప్ ఇప్పుడు ఏమంటున్నారు, మేము 500 బిలియన్ నమ్ముతాము. ఇప్పుడు క్లారిఫై అయింది, అది 5 సంవత్సరాల్లో. ఓకే, అంటే ప్రతి సంవత్సరం $100 బిలియన్ వాళ్ళే మన వైపు ఎగుమతి చేస్తారు. ఇప్పుడు 46 చేస్తున్నారు, డబుల్ చేయడంలో పెద్ద ప్రాబ్లం లేదు. మనది ఏమవుతుంది, మనం కూడా కూర్చుంటాం అట్లనే. మనకు 80 ఉంది, ఇప్పుడు 86 ఉంది. వీఆర్ హ్యావింగ్ ఎ సర్ప్లస్, ట్రేడ్ సర్ప్లస్ విత్ యూఎస్. మన ఎక్స్పోర్ట్ ఎక్కువ, ఇంపోర్ట్ తక్కువ. సో వాళ్ళు అంటారు మేము 100 చేస్తాడు, మనం ఏమంటాం ఈ 80ని 160 చేస్తాం మనం. సో మన ట్రేడ్ పెరిగిపోతుంది కదా, అక్కడ వాళ్ళ 100, మనది 180. బట్ టారిఫ్ మళ్ళీ అన్నింటి మీద 18 చేయలేదుగా. 18 ఈజ్ ఓన్లీ రెసిప్రోకల్ టారిఫ్. అంతే, మనం మిస్అండర్స్టాండ్ చేస్తున్నాం. ఇచ్చిపుచ్చుకునే దాని మీద ఇస్తున్నారు అంతే. మీరు మా మీద 18 వేస్తే 18, ట్రేడ్ డీల్ రాగానే 18 కూడా పోతుంది. దెన్ ఇట్ విల్ బి ఇండివిజువల్ ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నౌ 50% టారిఫ్ ఉన్నప్పుడు కూడా మన వైపు నుంచి పంపించిన సెమీ కండక్టర్స్ కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి 0% డ్యూటీ ఉంటాయి. ఎందుకంటే యూఎస్ నుంచి వచ్చే ఎలక్ట్రానిక్ ఐటమ్స్, సెమీ కండక్టర్స్ మీద మనం 0% పెట్టాం. సార్ క్వైట్ రెసిప్రోకల్ అదే. ఫార్మస్యూటికల్స్ ఈ టారిఫ్ అంతా నడుస్తున్న టైంలో కూడా మన ఫార్మస్యూటికల్ యూఎస్ పంపించింది 0%. మీరు 18 చేయండి, 50 చేయండి, 100 చేయండి, అట్లాంటి ప్రోడక్ట్స్కి టారిఫ్ లేదు. సేమ్ టైం 18కి తగ్గించినా కానీ మన సిమెంట్ అండ్ స్టీల్ ప్రోడక్ట్స్కి యూఎస్కి ఇప్పుడు కూడా 50% ఉంది టారిఫ్. ప్రెసిడెంట్ ట్రంప్ తగ్గించారు 18, కానీ ఆ ప్రోడక్ట్స్కి టారిఫ్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు, మీరు డంప్ చేస్తున్నారు తీసుకొచ్చి, మా దగ్గర ప్రొడ్యూస్ చేసే సిమెంట్ కాస్ట్ ఎక్కువ, స్టీల్ కాస్ట్ ఎక్కువ, మీరు దాని మీద తీసుకొచ్చి పడేస్తున్నారని చెప్పి ట్రంప్ అలిగేషన్ అన్నమాట. సో మనం ఏం చేయాలి, కాపర్ ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ 50%. సో 18% అనేది డిసపియర్ అయిపోతుంది కొన్ని రోజుల్లో, కానీ ఒక ఇండికేటివ్ ఫిగర్ లాగా పెట్టారు అంతే. దాన్ని రేపు నెగోషియేట్ చేసిన వాళ్ళ కార్ల ఇంపోర్ట్ ఇంత, మన కారు పంపిస్తే ఇంత, మన కార్లు ఎక్కువ అమ్మర్లేదు, మన యూఎస్లో అమ్మట్లేదు. మన టెక్నాలజీ వేరు, వాళ్ళ డ్రైవింగ్ వాళ్ళది. సో వాళ్ళ మాడ్యూల్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. రైట్ హ్యాండ్ డ్రైవ్ ఉంటుంది, మన లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్, అన్ని సపరేట్ ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో వాసుదేవన్ గారు, మనం యూఎస్కి ఒక రిలయబుల్ ట్రేడ్ పార్ట్నర్గా ఉండాలంటే ఒకటి మనం మన ఎఫిషియన్సీస్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. నేను మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను, $180 బిలియన్ నెక్స్ట్ ఇయర్ టార్గెట్, 26-27 పెట్టుకుందాం ఎక్స్పోర్ట్స్. పెట్టుకుంటే మనకు ఇప్పుడు ఉన్నది 80, టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఫుట్వేర్, దీంట్లోనే మ్యాక్సిమం ఎక్స్పోర్ట్స్ వెళ్తుంది. ఫార్మస్యూటికల్స్ ఉంది ఆల్రెడీ. మీరు ఎక్స్పోర్ట్స్ డబుల్ చేయాలంటే మీకు ఫ్యాక్టరీలు కావాలి పెద్దది, మీకు మనుషులు కావాలి, ఎక్విప్మెంట్ కావాలి, రా మెటీరియల్ కావాలి. ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మీరు? బిగ్ క్వశ్చన్. సో మార్కెట్ ఉంది, అమ్మలేకపోతున్నాం. అంటే అది ప్రొడక్షన్ ఉండాలి కదా, మార్కెట్. ఓకే, ప్రొడక్షన్ చేయాలంటే ఎక్విప్మెంట్ ఉండాలి కదా, ఎక్విప్మెంట్ ఉండాలి, మొత్తం క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ సార్, ఒక దానిలోంచి ఒక దాంట్లోకి వెళ్ళిపోతుంది. తిరుపూర్, లుధియానా, మన దగ్గర కీటెక్స్, వరంగల్, ఇట్లాంటిది ఎక్కడో వెళ్తారు మీరు. సో యూ హ్యావ్ టు ప్లాన్ ఇన్ అడ్వాన్స్. సో దీనికి మన దగ్గర ప్రాబ్లం ఏమొస్తుందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది మన లైసెన్స్ రాజు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మన యాటిట్యూడ్ చేంజ్ కావట్లేదు. ఇప్పుడు కూడా కొత్త లేబర్ చట్టం తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి అంటున్నాడు నేను వ్యతిరేకిస్తా అంటారు, కానీ డావోస్లో వెళ్ళి అదే లేబర్ కోడ్ ఓకే అంటారు. కేరళ రాజీవ్ మినిస్టర్ అక్కడ వెళ్ళి కూర్చున్నాడు డావోస్లో, ఇక్కడ వచ్చి రెజల్యూషన్ పాస్ చేస్తారు అసెంబ్లీలో, మేము అంగీకరించాము న్యూ లేబర్ లాస్. మన దగ్గర 5 మంది కాగానే మీకు యూనియన్ పెట్టవచ్చు. చీఫ్ జస్టిస్ చెప్పారు మన ఈ జెండా గ్యాంగ్లే ఈ దేశాన్ని సత్యనాశనం చేశారు. కరెక్ట్, అది రెస్పాన్సిబుల్ ట్రేడ్ యూనిజం ఉండాల్సింది, కానీ ఇర్రెస్పాన్సిబుల్ ట్రేడ్ యూనిజం కాదు. అది నేను చూస్తున్నాం కేరళలో, ఇర్రెస్పాన్సిబుల్ ట్రేడ్ యూనిజం. అక్కడ కేరళని ఒక గ్రేవీ, ఒక శ్మశానంగా మార్చేశారు ఇండస్ట్రీస్, బెంగాల్ లాగానే. ఏ కంపెనీ వారు కంపెనీ బెటర్ అక్కడ. సో ఆ పరిస్థితి నుంచి మనం బయటికి రావాలంటే వీ హ్యావ్ టు ఫస్ట్ ఇంప్రూవ్ అవర్ ఓన్ ఎఫిషియన్సీస్. మన అగ్రికల్చర్ ఎఫిషియెంట్ కాదు ఇంకా.
మెకనైజేషన్ ఎక్కువ లేదు. పంజాబ్ లాంటి చోట్ల కొంచెం ఉంది, కానీ ఇక్కడ ఇప్పుడు ట్రాక్టర్లు వాడుతున్నారు, థ్రెషర్స్ వాడుతున్నారు. కానీ ఇంకా చాలా మటుకు మన ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది మనకి. మన పెద్ద అడ్వాంటేజ్ అంటే వాసుదేవన్ గారు, ఒకటి పెద్ద పాపులేషన్. వీఆర్ అ బిగ్ కంట్రీ విత్ లాట్ ఆఫ్ పాపులేషన్, పెద్ద మార్కెట్. ఒక మొబైల్ ఫోన్ అమ్మాలంటే మీకు ప్రాబ్లం ఉండదు. మొబైల్ ఫోన్ మార్కెట్కి చాలా పెద్ద కంపెనీ, చాలా కంట్రీ అన్నమాట ఇది. సో మనం ఒక స్ట్రాంగ్ పొజిషన్ నుంచి మాట్లాడాలంటే మన ఎఫిషియన్సీస్ తీసుకురావాల్సిన టైం వచ్చేసింది. నేను పాత సిస్టమ్ లాగానే పనిచేస్తానంటే కాదు, కుదరదు అది. సో ఇది మన ఇప్పుడు దాకా మన లైసెన్స్ రాజు నుంచి ఉన్నప్పుడు టారిఫ్లు చాలా మన లాజిక్ ఏముండే అంటే, అమెరికా నుంచి ఒక కారు తీసుకొని ఇక్కడ అమ్మితే మన లోకల్ కారు దెబ్బతింటుంది. వాడు 40 లక్షల కారు తీసుకొస్తున్నాడు, మనం 10 లక్షల కార్లు అమ్ముతున్నాం. రేట్ చెప్తున్నాను నేను, టారిఫ్. 10 లక్షల కారు కొనే మనిషి 40 లక్షలకి ఎందుకు వెళ్తాడు? అది కొనడానికి ఇంకో మార్కెట్ ఉంటుంది. వాడికి 40 కాదు, మీరు 80 పెట్టని కొంటాడు వాడు. దానికోసం ఇంత బిఎండబ్ల్యూలు, మర్సిడీస్ చూస్తారు ఇండియాలో. కానీ వీఆర్ స్టిల్ ఎ పువర్ కంట్రీ అంటారు. అది చాలామంది వైట్ రేషన్ కార్డు వాళ్ళ ద్వారా కార్లు ఉన్నాయి, అక్కడ మీకు తెలిసిపోతుంది. సో మోదీ యాక్చువల్లీ ట్రంప్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇట్ హస్ ఫోర్స్ ద ఇండియన్ ఇండస్ట్రీ టు ఇన్నోవేట్, ఎస్పెషలీ అగ్రికల్చర్. ఇప్పుడు మన అగ్రికల్చర్ చెప్పి పెద్ద గొడవ చేశారు పార్లమెంట్లో. అగ్రికల్చర్ మొత్తం దెబ్బతింటుంది, యూఎస్ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు. యూఎస్ అగ్రికల్చర్ సెక్రటరీ కూడా ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అది కూడా తప్పు, వాళ్ళు చేసే స్టేట్మెంట్. యాక్చువల్లీ మన దగ్గర కొన్ని అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మనకి తయారు చేయట్లేదు, మనం పండించట్లేదు. వాల్నట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 100% డ్యూటీ పెట్టాం దాని మీద, యూఎస్ నుంచి, కెనడా నుంచి. ఎందుకు? మన దగ్గర ప్రొడ్యూస్ చేయట్లేదు. మళ్ళీ మీరు ఎందుకు పెట్టారు? మీరు ఆయిల్ పామ్ ఇప్పుడు ఆంధ్ర వైపు మొదలు పెట్టారు దాని ప్లాంటేషన్స్, దాని మీద డ్యూటీ ఉంది, మనం ప్రొడ్యూస్ చేయట్లేదు. క్యాష్యూ నట్ 50% బయట నుంచి తెప్పించుకుంటున్నాం. ఎందుకు సార్? వీఆర్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ క్యాష్యూ నట్ కదా. గోవా ఉంది, లేదు అయిపోయింది, ఆంధ్ర ఉంది. మొత్తం క్రాపే ఇది అయిపోయింది. ఏం చెప్తారు, ఫర్టిలిటీ పోయింది క్రాప్ది, ఎరువులు వాడి ఎక్కువ అన్ని మొత్తం పోయింది. అంతా కొత్త క్రాప్ తీసుకురావాల్సి వస్తుంది. ఇప్పుడు ఇదే ప్రాబ్లం వస్తుంది మన దగ్గర. అంటే మన దగ్గర మన ఎఫిషియన్సీస్ తీసుకురావాలంటే అగ్రికల్చర్ సిస్టమ్ తీసుకురావాలి. కానీ అట్ ద సేమ్ టైం మీరు అంటారు యూఎస్ ఓపెన్ అప్ చేస్తే యూఎస్ వచ్చి ఇక్కడ అమ్ముకుంటారని. ఎగ్జాంపుల్ ఇస్తాను. లాస్ట్ ఇయర్ యూఎస్ మనకి పంపించిన టోటల్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్, దీంట్లో ఫిషరీస్ ఉంటుంది, అగ్రికల్చర్ ఉంటుంది, డైరీ ఉంటుందని. మనం డైరీ ఓపెన్ అప్ చేయట్లేదు, ఎందుకంటే నాన్ వెజ్ పాలు వస్తుంది. డైరీ వద్దనుకున్నాం కదా సార్. లేదు, నాన్ వెజ్ పాలు వస్తుంది అక్కడ నుంచి. పశువులకు ఇచ్చేది బీఫ్ పెడతారు. సో వీ వోంట్ అగ్రీ టు ఇట్. జెనెటికలీ మాడిఫైడ్ క్రాప్, అది కూడా నో అంటాం మనం. కానీ మనం పత్తికి తెచ్చుకున్నాం జెనెటికలీ మాడిఫైడ్. అప్పుడు ఐ థింక్ ఇట్ వాస్ 30 బిలియన్ బేల్స్ అంటారు దానికి. బీటీ కాటన్ 30 బిలియన్ బేల్స్ మనం ప్రొడ్యూస్ చేసే దానికన్నా ముందు. బీటీ వచ్చిన తర్వాత 39 అయింది. అది 9 మిలియన్ బేల్స్ పెరిగింది. అంటే ఎఫిషియన్సీ ఉంది సిస్టంలో, లేదని కాదు. కానీ హ్యూమన్ కన్జంప్షన్కి జిఎం మనం అగ్రీ చేయం. అది బ్రింజాల్గా ఉండొచ్చు, అది సోయాబీన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మన పశువులకి ఇస్తాము, కోడికి ఇచ్చేస్తాం, మనకు ప్రాబ్లం లేదు. బట్ వీ విల్ నాట్ యూజ్ ఇట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. ఆ డీటెయిల్స్ ఇప్పుడు దీంట్లో వచ్చేస్తుంది. ఎందుకంటే సోయాబీన్ మన దేశంలో అంత పెద్ద ప్రొడక్షన్ లేదు, వచ్చినా కూడా మనకు ప్రాబ్లం లేదు. మేజ్ కూడా అంతే, కార్న్ కూడా అంతే. మన మేజ్ రేట్స్ ఎక్కువ యాక్చువల్లీ. మన వాళ్ళు కూడా ఎఫిషియన్సీ తీసుకొచ్చి మంచిగా సైంటిఫిక్ మెథడ్ చూసి రేట్ తగ్గించాలి అక్కడ. సో వాళ్ళతోటి పోలిస్తే మనది ఎక్కువ అంటారు కొన్ని ప్రోడక్ట్స్. సో లాస్ట్ ఇయర్ మన టోటల్ వాళ్ళు మన వైపు పంపించిన టోటల్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ $37 బిలియన్. 37 బిలియన్ డాలర్స్ది వాళ్ళు అగ్రికల్చర్ మన వైపు పంపించారు, అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేశారు. మనం వాళ్ళ వైపు 52. సో యూ కెన్ ఇమాజిన్ ద ట్రేడ్ గ్యాప్ ఉంది చూసారు. మనం ఎక్కువ, మన యూఎస్కి ఎక్కువ అమ్ముతున్నాం అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. దాంట్లో మనం రైస్ ఉండొచ్చు, బాస్మతి లాంటిది, పెద్ద అడ్వాంటేజ్ మనకి. దీంట్లో ఓన్లీ అగ్రికల్చర్, ఏది మనం ఫిషరీస్ అంతా పక్కన పెడితే ఓన్లీ అగ్రికల్చర్ మనం పంపించింది $6 బిలియన్. వాళ్ళ వైపు నుంచి వచ్చింది $2.5 బిలియన్. అంటే గోధుమలు, బియ్యము ఏం లేదు, వాళ్ళు పంపించలేకపోతున్నారు. మన వైపు వచ్చింది $2.5 బిలియన్. ష్రింప్ 2 బిలియన్ పంపించాం మన వైపు నుంచి, వాళ్ళ వైపు నుంచి ఏం లేదు ఎక్కువ. సో మనకు ఆల్రెడీ అగ్రికల్చర్ మనకు అడ్వాంటేజ్ ఉంది, ప్లస్ ఉంది. కానీ మనం మొత్తం ఓపెన్ అప్ చేయకూడదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న బియ్యం కానీ, మన ప్యాడీ ఫార్మర్స్ కానీ, మన దగ్గర ఉన్న ష్రింప్ వాళ్ళు, డైరీ ప్రొడక్ట్స్ వాళ్ళు, గోధుమలు
ఇట్లాంటి ఫార్మింగ్ కమ్యూనిటీకి మనం ఎక్స్పోజ్ చేయం మనం. సో వీ విల్ కీప్, అక్కడ రెడ్ లైన్ ఉంది, లక్ష్మణ్ రేఖ ఉంది, అది మన యూతో కూడా చెప్పాం మనం, యూరోపియన్ యూనియన్ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నప్పుడు కూడా. ఈ పరిస్థితుల్లో వాసుదేవన్ గారు ఇప్పుడు ఏం చేయాలంటే బేసిక్లీ మన మార్కెట్ ఓపెన్ అప్ చేస్తున్నప్పుడు మనం మన ఇండస్ట్రీ ఎఫిషియన్సీస్ పెంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం నుంచి చాలామంది బయటకు వెళ్ళిపోతున్నారు, మిగతా దేశాల్లో వెళ్ళి సెటిల్ డౌన్ చేస్తున్నారు. ఎందుకు? ఒకటి మన ట్యాక్సేషన్ స్ట్రక్చర్, రెండవది మన దగ్గర ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చాలా పెద్ద ప్రాబ్లం, లైసెన్స్లు అది ఇది పర్మిషన్లు అన్నీ ఉంటుంది, బయట ఈ ప్రాబ్లం ఉండదు మీకు. సో ఇట్లాంటి ఎఫిషియన్సీ మనం తీసుకురావాలంటే డెఫినెట్లీ మోదీ గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకురావాల్సింది. కానీ దానికి స్టేట్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు చెప్పాను చూడండి, లేబర్ లాస్, ల్యాండ్ అక్విజిషన్ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం. అది దట్ హాస్ బికమ్ ఎ మేజర్ హిండరెన్స్ కదా సార్. ల్యాండ్ అక్విజిషన్కి స్టేట్ గవర్నమెంట్స్ సహకరించట్లేదు అనేది కేంద్రం చెప్తున్నమాట. చూడండి ఎన్నో ఇన్స్టెన్సెస్లో వస్తున్నాయి. ఫ్లైఓవర్ కట్టాలంటే మమతా బెనర్జీ అక్కడ రైల్వేది బ్రిడ్జ్ కట్టేశారు, అప్రోచ్ రోడ్లు కట్టట్లేదు. అప్రోచ్ రోడ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్. ఎన్నో బ్రిడ్జ్ లాగిపోయినాయి రైల్వేది. బ్రిడ్జ్ ట్రాక్ మీద కట్టేది రైల్వే జాబ్, దాని పక్క నుంచి అప్రోచ్ రోడ్ ఉంటుంది, అది రైల్వే, అది స్టేట్ గవర్నమెంట్ జాబ్. అది వాళ్ళు ల్యాండ్ ఇస్తేనే చేయొచ్చు, వాళ్ళు ఇవ్వట్లేదు ల్యాండ్. ఈ పరిస్థితిలో ఉన్నాం మనం. మళ్ళీ ఎందుకు బ్లేమ్ చేస్తారు మిగతా వాళ్ళని? మనమే బ్లేమ్ చేసుకోవాలి మనం. ఓకే, ఇంకోటి ఏంటంటే మన ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ వాసుదేవన్ గారు. మన చైనా జీడిపి కంపేర్ చేస్తే, ఈవెన్ మీరు వియట్నాం జీడిపి కంపేర్ చేస్తే మనకు వచ్చే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ. సేమ్ ప్రాబ్లం. మనం ఇంటర్నల్లీ మన ఎఫిషియన్సీస్ ఇంప్రూవ్ చేయాల్సింది. ఒకడు పెట్టుబడి పెడుతున్నప్పుడు హీఈస్ ఎక్స్పెక్టింగ్ అ రిటర్న్. న్యాచురల్ అండి, అదేం చారిటీ కాదు కదా. జాయింట్ వెంచర్ పెట్టినప్పుడు ఈజ్ ఎక్స్పెక్టింగ్. ఇక్కడ ఏంటంటాడు, వచ్చి ఎన్వైరన్మెంట్ రూల్స్ ఫ్లౌట్ చేస్తున్నారు, బంద్ చేసేసి అంటాడు. కర్ణాటకలో ఏదో పెద్ద ఒక ఐటీ కంపెనీ వాళ్ళు పెద్ద ఫ్యాక్టరీ పెట్టారు, వాళ్ళ మీద ఒక పంచాయతీ వాళ్ళు వచ్చి సీజర్ నోటీస్ ఇచ్చారు, మీ ఫ్యాక్టరీ మొత్తం, మీ యూనిట్ మొత్తం సీల్ చేసేస్తున్నాం, మీరు ట్యాక్స్ కట్టలేదు. ఎంత? 11 లక్షలు. యాక్చువల్లీ వాళ్ళు కట్టేశారు స్టేట్ గవర్నమెంట్కి, అది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బోర్డు ల్యాండ్. అది మన దగ్గర కూడా ఉంది. అది స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు ట్రాన్స్ఫర్ దోస్ ఫండ్స్ టు పంచాయత్ కదా. అది వాళ్ళు చేసుకుంటున్నారు. వీడు వచ్చి చేశారు. నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది, ఇవాళ క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. ఆలోచించండి, ఇంటర్నేషనల్ లెవెల్లో వాట్ మెసేజ్ డస్ ఇట్ సెండ్ అవుట్? చికాకు పడతారు. ఎలక్ట్రిసిటీ, మన ఎలక్ట్రిసిటీ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. దానికోసం మీరు పని చేయండి, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ పెడుతున్నారు. సొంతంగా ఒక ఇండస్ట్రియల్ యూనిట్ చర్లపల్లి వాళ్ళొక ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్, న్యూక్లియర్ రియాక్టర్ పెట్టుకొని వాళ్ళ ఏరియాకి కావాల్సిన పవర్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకుంటారు. వాళ్ళ అసోసియేషన్ ఉంది కదా. సో 7 రూపాయలు ఉన్న ప్లేస్లో మీరు 4 రూపాయలకి మీకు వచ్చేస్తుంది. కూడా వాళ్ళ కమర్షియల్ ఐ థింక్ 12 రూపాయలు ఉంటుంది. చేయనియరు. ఎందుకంటే ఇక్కడున్న ఎఫిషియన్సీ, ఇన్ఎఫిషియన్సీ ఉంది చూడండి, ఇక్కడున్న ట్రాన్స్కోడ్ వాళ్ళది ఆ ప్రాబ్లం బయటకు వస్తుంది, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ప్రాబ్లం వస్తుంది. సో ఇది మన దగ్గర ఉన్న ప్రాబ్లం అన్నమాట. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ లాట్ ఆఫ్ అవర్ ఇంటర్నల్ థింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, షిప్పింగ్, రోడ్స్. ఇది మన అన్నిటికీ మనకి ఇష్యూస్ ఉన్నాయి. మనం యూఎస్ని బ్లేమ్ చేసే ముందు మన వైపు చూసుకోవాలి. రేపు యూఎస్ మనకు ఆర్డర్ ఇస్తే కూడా, తీసుకోండి బాబు 3 బిలియన్ ఆర్డర్ వచ్చింది మీకు, ఇచ్చేసింది, ఈ ప్రొడ్యూస్ చేసి మాకు ఇవ్వండి, 2 నెలల్లో మాకు ఆర్డర్ కావాలంటే మాతో కాదు సార్, మా దగ్గర రోడ్లు బాగాలేవు, మా దగ్గర షిప్పింగ్ కంటైనర్స్ లేవు, మా దగ్గర షిప్పింగ్ కాస్ట్ ఎక్కువ, మా ఎలక్ట్రిసిటీ కాస్ట్ ఎక్కువ, అప్పుడప్పుడు కరెంట్ పోతుంది. ఇదన్నీ మనం బయట వాళ్ళకి చెప్పుకోలేము కదా. అంతే. సో మనం ఒకరిని బ్లేమ్ చేసేటప్పుడు ఈ 3 ఫింగర్స్ ఆఫ్ ఫేసింగ్ ఎట్ మనం చూపిస్తుంటాయి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనం ట్రంప్ ఇది పెట్టారు, ట్రంప్ అది. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే వాసుదేవన్ గారు, ఈ డిబేట్స్లో కూడా అదే ప్రాబ్లం. కొంతమంది వచ్చి ఎస్పెషల్లీ కమ్యూనిస్ట్ వాళ్ళు, మనం కూడా చూసాం, ఇండియా అగ్రికల్చర్ అండ్ ఎక్స్పోర్ట్ ఓపెన్ అప్ చేస్తుంది ఈయూకి అని చెప్పేసి. అప్పుడు ఈయూ వాళ్ళు చెప్పారు, మేము అసలు ఓపెన్ అప్ చేయలేదు, ఇండియా నో అని చెప్పారు మా దగ్గర. పీయూష్ గోయల్ గారు క్లారిఫై, పీయూష్ గోయల్ చెప్తే ఏం కాదు, ట్రంప్ ఎందుకు అనౌన్స్ చేశారు, అది పెద్ద డిబేట్. 50 నుంచి 18 తగ్గిస్తా అని చెప్పి ట్రంప్ ఎందుకు అనౌన్స్ చేశారు, మోదీ ఎందుకు చేయలేదు? నేను అడిగిన ఒకటే ప్రశ్న, ఈ 50 పెట్టింది ఎవరు? ఎవరు? ట్రంప్ పెట్టుకున్నాడు. రెడ్యూస్ చేస్తే ఎవరు చెప్పాలి? ఆయనే చెప్పాలి. మోదీ చెప్పలేరు కదా. నేను చెప్పాను ట్రంప్ దగ్గర 18 చేయమని చెప్పాను, మోదీ చెప్తారా? అప్పుడు అడుగుతారు 18 ఎందుకు, మీరు 3 చేయొచ్చు కదా, 4 చేయొచ్చు కదా అంటారు. ట్రంప్ పెట్టారు, ట్రంప్ తీశారు. అండ్ ఇంకోటి కూడా సార్, దాంతోపాటు టెక్నికల్గా సెషన్స్ నడుస్తుండగా
ప్రైమ్ మినిస్టర్ కెనాట్ మేక్ ఎ స్టేట్మెంట్. అది కూడా ఉంది. దట్ ఈస్ వై నెక్స్ట్ డే మార్నింగ్ దాని ప్రోటోకాల్ ఉంది, ఆ ప్రోటోకాల్ ప్రకారం మాట్లాడతారు అంతే. దాని తర్వాత నెక్స్ట్ డే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వాళ్ళు స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారు, పార్లమెంట్లో దాన్ని కాపీ పెట్టారు, కామర్స్ మినిస్టర్ మాట్లాడారు. సో మనం అర్థం చేసుకోవాలంటే మనం మిగతా దేశాల నుంచి నేర్చుకోవాలి. మనం థర్డ్ రేట్ బజాజ్ స్కూటర్లు అమ్మేటోళ్ళం 80s. మన దగ్గర కార్ ఇండస్ట్రీ లేకుండా అప్పుడు. ఇప్పుడు చూడండి ఎంత బాగుపడ్డది. ఇప్పుడు ఎంత స్కూటర్ కావాలా, బైక్ కావాలంటే వాడు బయట 10 మంది నిలబడతారు బైక్ వాళ్ళు. సేమ్ విత్ కార్స్, ఎంతో చాయిస్ ఉంది మీకు. ఒక టైంలో మారుతి, నేను ఫస్ట్ మారుతి కొన్నాను, మారుతి 800 శాంట్రో, అంతే 2000లో. అక్కడి నుంచి ఇండస్ట్రీ మారిపోయింది మొత్తం ఇప్పుడు. సో వీఆర్ బికమింగ్ మోర్ ఎఫిషియెంట్. కానీ మనకి ఇప్పుడు కూడా ఇన్ఎఫిషియన్సీస్ చాలా ఉన్నాయి. అది ఎక్కడైనా యూరోప్ నుంచి నేర్చుకుంటాం, జర్మనీ దగ్గర నుంచి ఇంజనీరింగ్ నేర్చుకోవాలంటే నేర్చుకుంటాం మనం. కాదు నేను నేర్చుకోను, నేను ఇట్లనే ఉంటాను, నేను మారను అంటే అది కాదు. ప్రతి స్టేట్ గవర్నమెంట్ కంపీట్ చేస్తున్నారు ఇప్పుడు. మాకు ఇన్వెస్ట్మెంట్ కావాలి. రేవంత్ రెడ్డి అంటారు నేను 1 ట్రిలియన్ ఎకానమీ చేస్తుండు. యోగి ఆదిత్యనాథ్ ఏమో నేను 3 ట్రిలియన్ అంటారు. దేవేంద్ర ఫడ్నవీస్ కూడా అదే మాట్లాడుతున్నారు. వెరీ గుడ్, చేయండి, అందరు కలిసి చేస్తే కదా. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు ఇచ్చిన ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇది. దీని ఆపర్చునిటీగా వాడుకోవాలి మనం. ఏంటి, మన దగ్గర నుంచి బయటికి మ్యాన్ పవర్ వెళ్లకుండా మనం చూసుకోవాలి. మ్యాన్ పవర్ ఏది, మనం ఎక్స్పోర్ట్ చేసిన మ్యాన్ పవర్ కాదు, పర్మనెంట్గా సెటిల్ డౌన్ కాకుండా చూసుకోవాలి మనం. మిగతా దేశాలకు వెళ్ళి ట్యాక్స్లు ఎక్కువ ఉంది, మన దగ్గర పర్సనల్ ట్యాక్స్ చాలా ఉంది. ఎందుకంటే మన దగ్గర అది ఒక యాటిట్యూడ్ ఉంది. వాడా ₹1 కమాయిస్తున్నాడా, వాడి మీద 40% ట్యాక్స్. సరే మీరు హెల్త్ కేర్ ఇస్తున్నారా, ఇవ్వట్లేదు. ఫారిన్ కంట్రీస్లో ట్యాక్స్ ఎక్కువ తీసుకుంటాడు, హెల్త్ కేర్ ఇస్తాడు, ప్రొవైడ్ ఇన్సూరెన్స్ ఇస్తాడు. అదే, దట్ ఇస్ ద బిగ్ అడ్వాంటేజ్. మన దగ్గర లేదు అది. సో మీరు ట్యాక్స్ తీసుకున్నప్పుడు 30% తీసుకోండి. ఆ కేటగిరీకి మీరు హెల్త్ కేర్ ఇవ్వరు. మీరు లోవర్ లెవెల్కి ఇస్తున్నారు, అది కూడా కరెక్టే. ప్రధానమంత్రి స్కీమ్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ ఉంది. కానీ మీరు గేటెడ్ కమ్యూనిటీ కట్టేసి గేటెడ్ కమ్యూనిటీ లోపల ఉంటారు. 2 కోట్లు 3 కోట్లు పెట్టి గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు తీసుకుంటారు. 5 కోట్లు కూడా ఉన్నాయి. బయటికి రాగానే ఇథియోపియా లాగా రోడ్స్ ఉంటుంది, బయట మొత్తం గుంతలు ఉంటాయి. అవును. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు, మేము రోడ్ ట్యాక్స్ కడుతున్నాం, మేము మమ్మల్ని మంచి రోడ్లు ఎందుకు వేయట్లేదు. గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. నేను హైటెక్ సిటీలో నేను లోపల నుంచి తిరిగి ఆ బుట్టా కన్వెన్షన్ సెంటర్కి వెళ్ళడానికి ఎంత కష్టపడ్డా నాకే తెలుసు. మొత్తం గుంతలు. అండ్ హైటెక్ సిటీ అంటాం దాన్ని మనం. సో వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ ఇంటర్నల్ ఎఫిషియన్సీస్. ట్రంప్ ఇచ్చిన ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. దీనికి ఇప్పుడు ఓన్లీ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ సైన్ అయింది. మనం జీసీసీ కంట్రీస్ కూడా సైన్ చేసాం. వాళ్ళు కూడా డిమాండ్ చేస్తారు, వాళ్ళకి యాక్సెస్ డిమాండ్ చేస్తారు, వాళ్ళ కంపెనీని ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటారు వాళ్ళు. జీసీసీ ఆయిల్ ఒకరోజు అయిపోతుంది, ఏదో ఒక రోజు అయిపోతుంది. ఒక 50 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాలతో ఆయిల్ ఉండదు. ఏం చేస్తారు? సో దే వాంట్ ఇన్వెస్ట్. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు పెట్టుబడి ఫ్యాక్టరీలు పెడుతున్నారు. వాళ్ళ వైపు పొల్యూటెడ్ ఫ్యాక్టరీస్ ఎక్కువ పెట్టలేరు, కెమికల్ ఫ్యాక్టరీస్ అంతా. వాళ్ళు ఎలక్ట్రానిక్స్ కానీ మిగతా ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి. అదే టైంలో వాళ్ళకి కావాల్సింది టెక్నాలజీ మన వైపు నుంచి. వాళ్ళకి కావాల్సింది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు షార్జా లాంటి ప్లేస్లో వాళ్ళు అక్కడ ఉన్న ఎమీర్ ఆయన ఎడ్యుకేషన్ మీద చాలా ఎంఫసిస్ ఇస్తున్నారు. ఈవెన్ దుబాయ్లో కూడా ఆఫ్ క్యాంపస్ ఉంది ఐఐటీది. సో మన వైపు నుంచి అది అడుగుతున్నారు వాళ్ళు. మీరు మా వైపు ఉన్న వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ, మనోళ్ళే ఎక్కువ అక్కడ. సో వాళ్ళు ఏమంటున్నారంటే మీరు టెక్నాలజీ తీసుకురండి, మీరు మిగతా తీసుకురండి, మీరు ఆఫీస్లో ఇక్కడ పెట్టుకోండి, మీరు కంపెనీలు ఇక్కడ స్టార్ట్ చేయండి, మేము మీకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తాం. అటువైపు మేము ఇన్వెస్ట్ చేస్తాం, మా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, మేము ఇన్వెస్ట్ చేస్తాం రియల్ ఎస్టేట్లో కానీ మిగతా టెక్నాలజీ కంపెనీస్లో కానీ దేంట్లో కానీ మేము పెట్టుబడి పెడతాం, మీరు ఎక్స్పాండ్ చేసుకోండి ఆ డబ్బులతో. వాళ్ళ లోకంలో ప్రతి కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు సూపర్ మార్కెట్ కొనుక్కున్నారు, ఎప్పుడో ఒకసారి హ్యారెడ్స్ కొనుక్కున్నారు లండన్లో. అట్లాంటివి వాళ్ళు పెద్ద ఎందుకంటే వాళ్ళు తెలిసిపోయింది ఒక్కరోజు ఆయిల్ అయిపోతే మేము దీని మీద బతకవచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ మీద మేము పెట్టిన పెట్టుబడి మీదే బతకవచ్చు, లేకుండా లైఫ్ స్టైల్ ఉండదు వాళ్ళకి. సో దానికోసం జీసీసీ వాళ్ళు సైన్ చేయడానికి వచ్చారు మన దగ్గరికి. వాళ్ళకి 2004 నుంచి 2 సార్లు మీట్ అయ్యాం మనం. దాని తర్వాత 2022లో వాళ్ళకి ఎవరో ఫారిన్ మినిస్టర్ ఎవరో వచ్చినప్పుడు జీసీసీ వైపు నుంచి అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు EU కాగానే వాళ్ళకి అర్థమైపోయింది, ఇప్పుడు సీరియస్ అయింది గేమ్ అని. ఇండియా ఇస్ అ బిగ్ మార్కెట్. జీసీసీ అంటే ఎవరు, సౌదీ అరేబియా, UAE, ఖతార్, కువైత్, ఒమాన్, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళకన్నా ముందు వీళ్ళని UAE ప్రెసిడెంట్ వచ్చిపోయాడు కదా. అది ఆయన వచ్చింది ఎందుకో మనకు తెలియదు, అది సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకు వచ్చారని. కానీ ఇది ట్రేడ్ డీల్ అండ్ దిస్ ఇస్ అ హ్యూజ్ మార్కెట్. మన వైపు నుంచి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ రైస్ పంపిస్తున్నాం వాళ్ళకి, మన టాప్ మోస్ట్ ఎక్స్ప్రెస్. మన వైపు నుంచి వెజిటబుల్స్ పంపిస్తున్నాం వాళ్ళకి. ఆలోచించండి. సో మనకు కూడా చాలా పెద్ద ఆపర్చునిటీ ఉంది జీసీసీ కంట్రీలో. లాస్ట్ 8 నెలల్లో మనం 5 అగ్రిమెంట్స్ చేసుకున్నాం. ఇంకా లోకంలో 180 రాష్ట్రాలు ఉన్నాయి. ఆఫ్రికన్ యూనియన్ ఉంది,
పెద్ద కాంపిటీషన్ అక్కడ, అది కూడా ఓపెన్ అప్ చేస్తున్నారు. మన గయానాకి వెళ్ళి ప్రధానమంత్రిగా సంతకం పెట్టారు. ఎందుకు? రేర్ ఎర్త్స్ అండ్ ఆయిల్, వాళ్ళ దగ్గర క్రూడ్ ఆయిల్ ఉంది, అక్కడి నుంచి కొనుక్కోవచ్చు. సో మనం షాపింగ్ చేస్తున్నాం, బ్యాగ్ తీసుకొని సూపర్ మార్కెట్లో తిరుగుతున్నాం, ఎవడు నాకు నూనె ఇస్తాడు తక్కువ అని చెప్పేసి. అది ఎవడు ఇస్తాడో, దానికి రష్యా ఇస్తాడో నాకు సంబంధం లేదు. రష్యా ఇస్తాడో, వెనజువేలా ఇస్తారో, ఎవరు ఇస్తారో, నాకు $40-50 నాకు ఫ్యూయల్ కావాలి, ఎవరు ఇస్తే వాళ్ళ దగ్గర కొనుక్కుంటాం. కానీ దానికోసం యూఎస్ని కొట్లాడబెట్టుకొని మళ్ళీ 50% మన ఎంప్లాయీ సఫర్ అవుతారు. మోదీకి ఏం కాదు, మోదీ గారు విల్ బి ప్రైమ్ మినిస్టర్, రాహుల్ గాంధీకి ఏం కాదు, పొలిటీషియన్స్ ఆర్గ్యూ చేసిన పార్లమెంట్లో పొలిటీషియన్కి ఏం ప్రాబ్లం. తిరుపూర్లో 3 లక్షల మంది ఉద్యోగం పోతుంది, లుధియానాలో పోతుంది, కాన్పూర్లో పోతుంది. ఇదెందుకు? వాళ్ళకు ఉద్యోగం ఇంకా డబుల్ చేయండి అని చెప్పండి. సో వీఆర్ నాట్ కాంప్రమైజింగ్, మీరు గివ్ అండ్ టేక్లో ఉన్నారు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉండే, ఒక ఫేమస్ పోయిట్ చెప్పారు, నో మ్యాన్ ఇస్ అన్ ఐలాండ్. మనం పక్కన ఏం జరిగితే నాకేం ప్రాబ్లం లేదు, పక్కన జరిగితే మీకు ప్రాబ్లం ఉంటుంది, మన మీద ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది. ఎక్కడో రష్యా యుక్రెయిన్ కొట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ $220 అయినాయి. ఎందుకంటే మనం మ్యాక్సిమం సన్ఫ్లవర్ సీడ్స్ యుక్రెయిన్ తెప్పించుకొని ఇక్కడ ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుండే, అది సడన్గా బంద్ అయిపోయింది ఓవర్ నైట్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి వాసుదేవన్ గారు, అండ్ వీ షుడ్ వర్క్ ఆన్ దిస్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. సో చూసాం కదా, ట్రంప్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చాడు. ఇన్నాళ్ళు ట్రంప్ పిచ్చితనంతో వ్యవహరిస్తూ వచ్చారని అనుకుంటూ వచ్చాం. బట్ వేరాస్ ఈరోజు వచ్చిన ఫ్రెష్ మొత్తం అబ్జర్వేషన్స్ అని కనుక చూస్తే మనం దీన్ని ఉపయోగించుకోవాలి. ఈరోజు మన మ్యాన్ పవర్ అండ్ మన ప్రొడక్షన్ కెపాసిటీస్ పెంచుకుంటే, సురేష్ గారు చెప్పినట్టు జీసీసీ నేషన్స్ పరిగెత్తుకుంటూ వచ్చాయి మళ్ళీ ఒక అగ్రిమెంట్ కోసం. మాతో చేసుకోండి, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ పెడతాం, మాకు ఇవి చేసి పెట్టండి, మీరు ఇవి చేసుకోండి. సో ప్రపంచంలో మార్కెట్ పూర్తిగా ఓపెన్ అయిపోయి 2 FTAలు అయిపోయిన తర్వాత, ప్రత్యేకించి యూరోప్ తోటి ట్రేడ్ డీల్ అయిన తర్వాత ట్రంప్ దిగొచ్చాడు. ట్రంప్ దిగొచ్చిన దాంట్లో 25 నుంచి 18% చేసింది రెసిప్రోకల్, ఇచ్చిపుచ్చుకునే దాంట్లో. మేము మీకు 18 వేస్తే మీరు మాకు 18 వేస్తారు. సో మిగిలిన చాలా అంశాలు ఉన్నాయి, ఎందుకంటే ఒక ఎక్సర్సైజ్ మొదలైంది. సో ఈ మొదలయ్యే క్రమంలో చాలా అంశాలు ఇంకా మాట్లాడుకుంటూ డైలాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే నేనప్పుడు మళ్ళీ ఇచ్చిపుచ్చుకోవటాలు, కూర్చొని మాట్లాడుకుంటంలో 1-2%, ఒక్కోసారి 10% కూడా తగ్గచ్చు. ఏదైనా మంచి మార్కెట్కి సంబంధించిన అంశాలు ఇవాళ టేబుల్ మీదకి వచ్చినాయి కాబట్టి కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అయ్యే ఇష్యూస్ చాలా ఉన్నాయి. వాటన్నిటి మీద మనం ఫోకస్ పెట్టాలి. అండ్ ప్రధానమంత్రి గయానా వెళ్ళి చేసుకొచ్చిన ఒప్పందం గురించి కూడా చెప్పారు, చాలా కీలకం. అలాగే యూఏఈ ప్రెసిడెంట్ ఎందుకు వచ్చాడనేది అది రహస్యం. ఈ కీలకాలు, రహస్యాలు, వీటి గురించి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు.